దేవునితో సమానముగా ఉండుట, దేవునితో సమానుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా. గమనించండి, ఆయన ఎలా వచ్చాడు అంటే దేవునితో దేవుడిగా ఉన్న ఆయన, దేవునికి సమానుడుగా ఉన్న ఆయన ఎలా వచ్చాడు అంటే మనుషుల పోలికగా పుట్టాడట ఆయన. దేవుడు మానవుడుగా రావడం ఇది ఎంత కష్టమైన పని చెప్పండి. ప్రధానమంత్రి ఒక కూలి పనివాడుగా రావడం కష్టమైన పనే కదా చెప్పండి. ఇప్పుడు ప్రధానమంత్రి మన రాష్ట్రానికి, మన దేశానికి పరిపాలిస్తున్న ప్రధానమంత్రి అంత గొప్పవాడు. ఎక్కడ వెళ్ళినా వేల కొలది, కోట్ల కొలది ఆయన ఘనత, ఆయనకు మహిమ. ఎక్కడ పోయినా అతని గురించి మాట్లాడుతున్న వారు ఒక్కరు లేకపోలేరు. ప్రతి ఒక్కరు, శత్రువులు, మిత్రులు, మంచివారు, చెడ్డవారు అందరూ అతని గురించి మాట్లాడుతున్నారు. అంత గొప్ప స్థాయిలో ఉన్న ఆయన పల్లెటూరులో వచ్చి గడపర పట్టుకోవడం కష్టమా కదా చెప్పండి. ఆయన ఎవరో తెలుసా? మనం ఇంతకాలం మనం విన్నాం కదా ఆయన గురించి. ఎవరు చెప్పండి? ఆయన అమరత్వం కలిగిన వాడు, మానవుడు చూడలేనంత స్థాయిలో ఉన్నవాడు. పరిశుద్ధుడు, పవిత్రుడు, దూతల చేత వేల కొలది, లక్షల కొలది దేవదూతల చేత నిత్యము కొనియాడబడుతున్నవాడు. ఆ దేవుడు ఎలా ఉన్నాడు అంటే దేవునికి సమానుడుగా ఉన్నవాడు. ఆయన ఎట్లా వచ్చాడంటే ఆయన మనుషుల పోలికగా పుట్టాడు. అంత స్థాయిలో ఉన్నవాడు ఇంత స్థాయికి దిగడం. కొంతమంది ఏమంటారంటే భూమి చంద్రుడి కంటే కొన్ని లక్షల రెట్లు చిన్నదంట ఇది. చంద్రుడు సూర్యుడి కంటే కొన్ని లక్షల రెట్లు చిన్నవాడంట చంద్రుడు. సూర్యుడు కొన్ని లక్షల రెట్లు నక్షత్రముల కంటే చిన్నవాడంట. ఇప్పుడు అన్నిటికంటే పెద్దది ఏది చెప్పండి? నక్షత్రాలు. నక్షత్రం కంటే చిన్నది ఏది చెప్పండి? సూర్యుడు కంటే చిన్నది ఏది చెప్పండి? చంద్రుడి కంటే ఇంకా చాలా చిన్నది ఏది చెప్పండి? భూమిలో మనం ఎంత చెప్పండి? ఇప్పుడు ఇంతగా ఉన్న ఈ మానవునికి, ఈ మానవ స్వరూపాన్ని ధరించుకొని అంత దేవుడు కలిగించిన అంత గొప్ప దేవుడు, అమరత్వం కలిగిన దేవుడు, శక్తివంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, అంత గొప్ప దేవుడు ఇంత చిన్న స్థాయిని ఎంచుకోవడం మానవ మేధస్సుకు అందుతుంది ఆయన కృప? మానవ ఆలోచనకి అందుతున్నాడో చెప్పండి? ఆయన ప్రేమను మనం కొలవగలమా చెప్పండి? ఆయన ఆలోచనకి మనం అంతుపట్టగలమా చెప్పండి? ఆయన ఎలా ఉన్నాడంట? దేవుడిగా ఉన్నాడు, దేవునికి సమానుడుగా ఉన్నాడు. తర్వాత ఏంటంటే కింద మాట ఏం చూస్తున్నాం మనము? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి, దాసుని, ఇంకా మనుషుల పోలికనే కాదు, దాసుని పోలికగా దాసుని స్వరూపముని ధరించుకొని. మీకు తెలుసండి ఇది ఎప్పుడు రాయబడిన పుస్తకం అంటే రోమా సామ్రాజ్యంలో ఉన్నప్పుడు, రోమా గవర్నమెంట్ కాలంలో రాయబడిన పుస్తకం ఇది. రోమా కాలంలో ఒక వ్యక్తి దాసుడుగా రావాలంటే వెట్టి చాకరీ చేయాలి, ఏది ఆశించకూడదు. యజమానుడు కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తిట్టించుకోవాలి. మరి ఏది చేసినా, ఎంత పని చెప్పినా అంత పని చేయాలి. ఎవరు చెప్పండి? దాసుడు కొట్టినా కొట్టించుకోవాలి, తిట్టినా తిట్టించుకోవాలి. ఏది చేసినా వెట్టి చాకరీ చేయాలి, ఏది కూలి ఉండదు, జీతం ఉండదు. అలాంటి స్వభావం కలిగిన వాడుగా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడు. ఎవరైనా అమరత్వం కలిగిన వాడు, ఎవరైనా సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, ఎవరైనా సృష్టిని కలిగించిన వాడు, ఎవరైనా దేవదూతలను కలిగించిన వాడు, ఎవరైనా పరలోకాన్ని కలిగించిన వాడు, ఎవరైనా నిన్ను నన్ను కలిగించిన వాడు, ఎవరైనా ఏ మానవ మేధస్సుకు అందని అంత గొప్పవాడు